మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని ఒటాయి బీట్ అటవీ ప్రాంతంలో అధికారులు పులి ఆనవాలను గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లా పరిధిలో సంచరించిన పులి అక్కడి నుంచి ఒటాయి బీట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఒటాయి రాంపూర్ కర్నగండి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న ఆనవాలను గుర్తించిన అధికారులు పులి కదలికలపై ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఒటాయి రాంపూర్ కర్నకడి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. ఏమన్నా భూపాలపల్లి ములుగు జిల్లాల సరిహద్దు అడవులను పులి దాటినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా అడవుల్లో పులి సంచారం కొనసాగుతా ఉంది. నిన్న మొన్నటి వరకు ములుగు జిల్లా అడవుల్లో ఉన్నటువంటి పులి సరిహద్దు అడవులు దాటి వెళ్ళినట్టుగా అధికారులు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల పరిధిలోని కొటాయి రాంపూరు కర్నగండి అటవీ ప్రాంతంలో ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. పులి కదలికపై ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తూ అడవుల్లో ఒంటరిగా ఎవరు వెళ్ళొద్దు, ఇటు పశు కాపర్లు కావచ్చు, మిగతా వారు రైతులంతా కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మరొక వైపు పులి ప్రాణాలకు హాని తలపెట్టకుండా ఉండాలి. తలపెడితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ అటవీ శాఖ అధికారులు ప్రజలకు కావచ్చు, ఎవరైతే వన్యప్రాణులకు సంబంధించినటువంటి వేటగాళ్లు ఉంటారో వారికి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అంతా కూడా రాత్రి పూట కావచ్చు, ఎవరైనా ఏజెన్సీ వైపు వెళ్లే వారంతా తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని కర్రల సహాయంతో కావచ్చు, అత్యవసరం అయితే తప్ప అడవుల్లోకి వెళ్ళకూడదంటూ అటవీ శాఖ సిబ్బంది అధికారులకు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజెంట్ అయితే ములుగు జిల్లా సరిహద్దు అడవులు దాటి పులి వెళ్లిన నేపథ్యంలో ములుగు భూపాలపల్లి ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా ఊపిరి పీల్చుకొని మహబూబాబాద్ జిల్లా అడవుల్లో పులి సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్ళను అధికారులు గుర్తించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యమున. రైట్, థ్యాంక్ యూ.